హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఇంట్లోనే ఎగ్ తవ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ముందుగా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని వాటిని మధ్యకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని కొత్తిమీర వేసుకోవాలండి. చిన్న అల్లం ముక్క కూడా మనం కట్ చేసి వేసుకోవాలి. దానిలోనే వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 మధ్యకి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా. అది మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదండి, అది దలసరిగా ఉండే పెనాన్ని వేసుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గుడ్లని తిప్పి పెట్టుకోవాలండి. అవి వేగాలి. ఒక 2 నిమిషాల పాటు అది వేగాలి. వాటిని మాత్రం కదపకండి. ఇప్పుడు దాని మీదే కాస్త కారం, ఉప్పు వేసుకుంటున్నాను. దీని మీదే కొంచెం ధనియా పౌడర్ కూడా జల్లుకోండి. ఈ మసాలాలు ఆ గుడ్లకి బాగా ఇంకుతాయండి. అందుకని చెప్పేసి లైట్గా మసాలాలు కూడా మనం జల్లుకుంటున్నాము. ఇప్పుడు ఇలా జల్లుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఆ 2 నిమిషాలు వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద నేను జీలకర్ర వేసానండి. ఆయిల్ ఉంది కదా, అందుకే నేను ఆయిల్ వేయలేదు. దీని మీదే కొంచెం ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోండి. మీకు ఎంత వీలుగా అయితే అంత సన్నంగా తరుక్కొని వేసుకోండి. ఇలా వేసుకోవాలండి. వేసుకొని వాటిని కలుపుతూ ఉండాలి. అవి మొత్తం పరుచుకోండి, ఎందుకంటే మనకి పెనం మీద త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, అది వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలన్నీ కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపి పెట్టుకోండి. అవి బాగా వేగాలండి. అది వేగుతుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తుంది చింతపండు రసం అండి. చాలా చిక్కగా తీసుకోవాలి. అది ఒక 2 టేబుల్ స్పూన్లు ఉన్నట్టు తీసుకోవాలి. దీనిలోనే తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా అండి 1/2 టీ స్పూనే వేసాను. వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలండి. మీకు మసాలా ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువగానే మీరు కారం వేసుకోండి. చూసారు కదా, అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనకి అలా వస్తుందండి. అలా వచ్చినప్పుడు కాస్త వాటర్ వేసుకోవాలి. వేసుకొని అది బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఆ మసాలా మొత్తం పచ్చివాసన పోయినంత వరకు ఉడుకుతుందండి. ఇలా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడే దీని మీద కొత్తిమీర కూడా జల్లేసుకుందాం. జల్లుకున్నాక ఇందాకలు మనం వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, వాటిని బోర్లా తిప్పి పెట్టాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి అవి వేగిన తర్వాత ఆ మసాలాలన్నీ వాటికి ఇంకేటట్లుగా వాటిని కలిపి మళ్ళీ వెనక్కి పెట్టాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వెనక్కి నెమ్మదిగా పెట్టండి. కంగారు పడకుండా నెమ్మదిగా తీయండి. ఇలా వెనక్కి కూడా వేగుతుందండి. చూసారా, మసాలా దగ్గర పడిపోయింది. మనకి ఎగ్ తవా మసాలా రెడీ అయిపోయిందండి. దీనిని ఒక ప్లేట్ మీద తీసుకుందాము. వెనకాతల కొత్తిమీర కూడా కొంచెం జల్లుకుంటున్నాను. ఎగ్ తవా మసాలా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ని ఫాలో అవ్వండి, కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలపండి.